సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోలో గాయపడ్డ శ్రీతేజ పరిస్థితి ఇప్పటికీ కుదుటపడలేదు. గతేడాది ఇదే రోజున సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షోకి వెళ్లామని అప్పటి పరిస్థితుల్ని గుర్తు చేసుకుంటున్న శ్రీతేజ తండ్రి భాస్కర్తో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. పుష్ప 2 ప్రీమియర్ షోలో రేవతి భర్త భాస్కర్ మనతో పాటు ఉన్నారు. సార్, సంవత్సరం అయ్యింది కరెక్ట్గా ఈరోజు సినిమా చూడటానికి ఫ్యామిలీ అంతా కూడా మరి కాసేపట్లో మీరు అక్కడికి రీచ్ అయ్యేవాళ్ళు అనుకుంటా. సో ప్రస్తుతం బాబు ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? ఈ సంవత్సరం పాటు మీరు పడ్డ యాతన ఎట్లాంటిది? ఫస్ట్ మీడియా సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. లాస్ట్ ఇయర్ 4th డిసెంబర్ పుష్ప 2 ప్రీమియర్ షోకి వెళ్ళి నా భార్యని కోల్పోయినాను. ఇప్పుడు శ్రీతేజ్ పరిస్థితి రికవరీ అనేది 5 to 10% రికవరీ అనేది ఉంది. లాస్ట్ 4 months బ్యాక్ ఈ రియాబ్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తీసుకెళ్ళాను. ఇంటి దగ్గర ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, సాలోయింగ్ థెరపీ ఇవన్నీ ఇంట్లోనే కంటిన్యూ చేస్తున్నాను. కానీ అక్కడ ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది జరగట్లేదు. అంటే కొంచెం అన్ని ఎక్విప్మెంట్స్ అవన్నీ ఉండవు కాబట్టి అక్కడ ప్రాపర్గా జరగకుంటే మళ్ళీ ఇక్కడ ఇదే రియాబ్కి లాస్ట్ 15 days బ్యాక్ వచ్చి అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. డైలీ రావడం వెళ్ళడం అలా చేస్తున్నాను. లాస్ట్ 15 days బ్యాకే వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాము, అల్లు అర్జున్ సార్ వాళ్ళకు. సార్ ఇట్లా ప్రాబ్లం అవుతుంది, ఇంటి దగ్గర ప్రాపర్గా అవ్వట్లేదు, కరెక్ట్ వచ్చి ఎవరు చేయట్లేరు, మళ్ళీ రియాబ్కి వస్తాను సార్, కొంచెం మీరు నాకు సపోర్ట్ చేయండి అని అడిగితే, సరే పర్లేదు మీరు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోండి. ఒకసారి దిల్రాజ్తో కూడా మాట్లాడానంటే దిల్రాజ్ సార్కి కూడా రిక్వెస్ట్ పెట్టాను 15 days బ్యాక్. సార్ కొంచెం ఇది ట్రబుల్ అవుతుంది, నాకు రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నాను, కొంచెం ఇది డైలీ కూడా నాకు ఛార్జెస్ ఇవన్నీ డైలీ 2000, 3000 అట్లా ఛార్జ్ అవుతుంది సార్, అది ఇదంటే సరే నేను అల్లు అర్జున్ వాళ్ళతో నేను మాట్లాడతాను, మీరు రియాబ్కి అయితే ఇప్పుడు మీరు కంటిన్యూ వెళ్ళండి, కన్ఫర్మేషన్ రాగానే మీకు ఇన్ఫామ్ చేస్తా, అప్పుడు మీరు అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేసుకోండి అని చెప్పారు. అంటే ఇప్పుడు తేజన్ చూస్తే ఒక నార్మల్ బాయ్, అంటే ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ ఉన్న నార్మల్ బాయ్లా కనిపిస్తున్నాడు. ఏదైనా మీరు చెప్తే రెస్పాండ్ అవుతున్నాడా? ఏదన్నా అతనికి ఏదైనా ప్రాబ్లం అయితే కనీసం పిలవటం, సైకిల్ చేయటం లాంటివి ఏమైనా చేస్తున్నాడా అసలు? అలా రెస్పాండ్ అయితే ఏం లేదు, కానీ కొంచెం ఒక 15-20 days నుంచి కొంచెం స్మైల్ ఇస్తున్నాడు. బెడ్ పైన పడుకోబెడితే రౌండ్గా తిరిగిపోతాడు. అండ్ కొంచెం పిలుస్తే శ్రీతేజ్ అంటే ఇట్లా కొంచెం టర్న్ అయ్యి చూస్తున్నాడు. ఇంకా స్టాండింగ్ ఇవన్నీ ఫిజియోలో స్టాండింగ్ కూడా ట్రై చేస్తున్నారు, నిలబెట్టడం, కొంచెం ఒక 4 అడుగులు వేయడం అవన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇంటి దగ్గర ప్రాపర్ కాకనే ఇక్కడ మళ్ళీ వచ్చి రియాబ్లో జాయిన్ అవుదామని అనుకుంటున్నాను. రైట్, మీరు అంటే 1 year అయింది, సారీ టు సే, రేవతి గారిని కోల్పోయారు. ఒకవైపు 1 year నుంచి బాబుని మీరు ఒక్కరే చూసుకుంటున్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఇన్సిడెంట్ పైన? పోయిన వాళ్ళని అయితే ఎలాగో తీసుకురాలేము, కానీ బాబునన్నా కాపాడుకోవాలని కంటిన్యూ బాబుతోనే ఉండి చూసుకుంటున్నాం మేడం. పాప ఎట్లా స్కూల్కి వెళ్తుందా? స్కూల్కి వెళ్తున్నాం మేడం. పాప ఓకే ఉంది. పాప ఆడినప్పుడల్లా కూడా బాబు మొత్తం ఫోకస్ అంతా పాప మీదనే ఉంటుంది. అతన్ని చూస్తుంది. ఆడ చెల్లె డ్యాన్స్ చేసినా కొంచెం స్మైల్ ఇస్తాడు. అక్కడిక్కడ నడిస్తే మొత్తం ఐబాల్ మూమెంట్ చేస్తాడు. కొంచెం దగ్గరగా ఉంది పాపతో. మాకు అందే సహాయం అయితే అందుతుంది, కానీ బాబు రికవరీ అనేది ఇంకా పూర్తి స్థాయిలో అయితే జరగట్లేదు అని చెప్పి శ్రీతేజ్ ఫాదర్ భాస్కర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో రాధిక, NTV, హైదరాబాద్.